ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ఆదాము మొట్టమొదటి మానవుడు. దేవుడు ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ముందు నిలబెట్టినప్పుడు అంటున్నాడు, ఈమె వేరు ఎవరో కాదు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. ఈమె నేను వేరు కాదు, మేమిద్దరము ఏక శరీరమయ్యున్నాము. తినవద్దు అన్న పండు తినక మునుపు ఆదాము గ్రహించగలిగాడు దేవుని హృదయము ఏమిటో, దేవుని చిత్తమేమిటో. భార్యాభర్తల విషయంలో ఆయన ఆలోచన ఏమయ్యున్నదో. భార్యకు వేరుగా భర్త లేడు, భర్తకు వేరుగా భార్య లేదు. 1 కొరింథీ 7:4 చూస్తే, భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు, అలాగున భార్యకే కాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ఆది నుంచి దేవుడు చెబుతున్న మాట ఒక్కటే. ఆదాము తినవద్దు అన్న పండు తినకముందు ఏ మాట మాట్లాడాడో అదే మాట క్రీస్తు పాపము నుంచి విమోచించిన తరువాత భక్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తము వారిరువురు ఒకటే. అపవాది ఎప్పుడూ భార్యకు వ్యతిరేకముగా భర్తని, భర్తకు వ్యతిరేకముగా భార్యని రేపుతుంది, లేదా తన వారి ద్వారానే వారిద్దరి మధ్యలో కలహాలు పెడుతుంది. దేవుడు ఒకరిని ఒకరు ప్రేమించండి అని చెబుతుంటే, మీరిరువురు ఒకటే అని చెబుతుంటే, అపవాది నువ్వు నేను అని భ్రమ పెడుతున్నాడు. అపవాది ఎప్పుడు వాక్యము ఏమి చెబుతుందో దానికి వ్యతిరేకముగా రేపుతుంది. వాక్యాన్ని భిన్నముగా అర్థము చేసుకునేలాగున ప్రేరేపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. అపవాదికి తావివ్వక, నీ జీవిత భాగస్వామిని చులకన చేయక, ఏ చిన్న సమస్య వచ్చినా ఒకరిని ఒకరు నిందించుకుంటూ జీవితాన్ని గడపక, దానిని పక్కన పెట్టి ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉండటమే ఆయన చిత్తం. దానిని అపవాది దొంగిలిస్తుంటే తావివ్వక ఆయన వైపు చూడు. ఆయన ఇచ్చిన దానిని అపవాది ఎన్నటికీ తీసివేయలేదు అనే నమ్మకము కలిగి ఓర్పుతో సహనముతో ఆయన వైపు చూచినప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. ప్రార్థన. దేవా, ఈ రోజుల్లో అపవాది ఎన్నో రకాలుగా భార్యాభర్తలను వారి మధ్య కలహములు పెట్టి విడగొట్టాలని ప్రయత్నము చేయుచూ ఉండగా, అటువంటి అపవాది కుయుక్తిని నీ యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఉండకుండా సహాయము దయచేయండి. వారిరువురు కలిసి వారి కుటుంబాన్ని చక్కగా కట్టుకొనుటకు, బిడ్డలను చక్కగా పెంచగలుగుటకు సహాయము దయచేయమని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో సమాధానము ఉండునట్లు సహాయము దయచేయమని, అపవాది కుయుక్తిని ఎదిరించి నీ చిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేర్చగలుగునట్లు నీ ప్రియులకు కావలసిన జ్ఞానము నీవే అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.